హలో ఆల్ ఈ వీడియోలో మనం కిష్కింధపురి మూవీ రివ్యూ చూద్దాం. యాక్టెడ్ బై బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు, అనుపమ పరమేశ్వరన్ గారు అండ్ డైరెక్టెడ్ బై కౌశిక్ గారు. ఫస్ట్ ఈ మూవీ గురించి మాట్లాడాలి అంటే మన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు వేసిన ఛాలెంజ్ గురించి మాట్లాడాలి. ఆయన ఏమన్నారు ఈ మూవీ గురించి అంటే, ఈ మూవీ చూసిన 10 మినిట్స్ తర్వాత ఎవరైనా సరే ఫోన్ తీసి బోర్ కొట్టినట్టు ఫీల్ అయినట్టయితే నేను నెక్స్ట్ మూవీ తీయను అన్నారు. సో ఆయన ఛాలెంజ్ నెరవేరిందా? 100% నెరవేరింది. నేనైతే మూవీ చూస్తున్న 10 మినిట్స్ తర్వాత అస్సలు ఫోన్ ముట్టుకోలేదు. నా థాట్స్ కూడా వేరే వైపు వెళ్ళలేదు. కంప్లీట్లీ స్టోరీలో నిమగ్నం అయిపోయాను. ఎక్కడ కూడా స్టోరీ నన్ను డివియేట్ చేయలేదు. సో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నమాట. ఈ మూవీ ప్లాట్ గురించి మాట్లాడాలి అంటే, ఈ మూవీ ఒక రేడియో స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మనకి మూవీలో కూడా అదే ఉంటుంది, కిష్కింధపురి రేడియో స్టేషన్ అని. సో ఆ రేడియో స్టేషన్ లో జరిగే హత్యలు, దాని వెనకాల ఉన్న కారణాలు, దాని వెనకాల ఉన్న దెయ్యం ఎవరు అనేదే స్టోరీ మొత్తం. అసలు దానికి ఎందుకు ఆ రేడియో స్టేషన్ లోనే ఎందుకు హత్యలు జరుగుతున్నాయి అనేది మొత్తమే స్టోరీ ప్లాట్ అన్నమాట. అందులోకి వెళ్ళిన వాళ్ళు చచ్చిపోతూ ఉంటారు. ఎందుకు చచ్చిపోతారు, ఎలా చచ్చిపోతారు, ఎవరు చంపుతారు, ఇది స్టోరీ ప్లాట్. ఇంకా నెక్స్ట్ మెయిన్ గా మాట్లాడుకోవాల్సింది స్టోరీ టేక్ ఆఫ్, ఇంటర్వెల్ బ్యాంగ్ అండ్ క్లైమాక్స్. ఈ మూడింటికి న్యాయం జరిగిందా? 100% న్యాయం జరిగింది. టేక్ ఆఫ్ చాలా బాగుంది, స్టోరీలోకి నిమగ్నం అయ్యేలా చేసింది. ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే అదిరిపోయింది, గూస్ బంప్స్ మూమెంట్ ఉన్నాయి. నెక్స్ట్ క్లైమాక్స్ జస్టిఫికేషన్ జరిగిందా? క్లైమాక్స్ ఏమైనా కొత్తగా ఉందా అంటే నిజంగానే కొత్తగా ఉంది. రొటీన్ క్లైమాక్స్ కాదు, కొత్తగా అయితే ఉంది. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకోవాలి అంటే, ఫస్ట్ క్రెడిట్ గోస్ టు శాండీ గారు. ఆయన ఇందులో చేసిన యాక్టింగ్ పిచ్చ పీక్స్ అన్నమాట. అసలు నిజంగా చాలా బాగుంది. నెక్స్ట్ అనుపమ పరమేశ్వరన్ గారు, ఆవిడ క్యారెక్టర్ లో అసలు ఆవిడైతే జీవించేశారు, చంపేశారు. నెక్స్ట్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు, ఆయన కూడా చాలా బాగా చేశారు. ఆయన ఉగ్రతాండవం మన భైరవం సినిమాలో చూసాము. ఇందులో కూడా అదే స్వాగ్, అదే రౌద్రాన్ని ఆయన అయితే అద్భుతంగా పండించారు. ఈ మూవీలో కూడా మెయిన్ పాయింట్ ఇంకొకటి నాకేం నచ్చింది అంటే, మనకి ఎలాగైతే మిరాయి సినిమాలో రాముడు కాన్సెప్ట్ ఉందో, ఇందులో కూడా కొంచెం రాముడు కాన్సెప్ట్ ఉంటది. ఏమో శ్రీరామచంద్రుల వారు అలాగ మిరాయిని ఈసారి కిష్కింధపురిని కూడా ఏమాత్రం వదలకుండా సక్సెస్ఫుల్ గా చేశారు. సో మొత్తం బాగుంది, ఎక్కడ బ్యాక్ డ్రాప్స్ అయితే లేవు, స్టోరీలో లాగ్ లేదు, లాగలేదు. నెక్స్ట్ కాన్స్ గురించి మాట్లాడుకోవాలంటే, ఒక కామెడీ పండలేదు. ఎవరైతే కామెడీ ఆర్టిస్టులు హైపరాది గారు ఉన్నారో, తదితరులు ఉన్నారో, వాళ్ళ దగ్గర కామెడీ పెద్దగా పండలేదు. వేసిన జోకులు కూడా అంతగా పేర్లేదని అయితే అనిపించింది. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంకా బాగుండేది. అంత మంచి సీన్స్ పడ్డప్పుడు ఒక దడ దుడు అవి ఉంటే బాగుండేది. మన తమన్ మామ అయితే బద్దలు కొట్టేవాడు బాక్సులు, సీట్లు. అదైతే జరగలేదు అనిపించింది. అపార్ట్ ఫ్రమ్ దిస్ అసలు మూవీలో పాయింట్అవుట్ చేయడానికి ఏ పాయింట్స్ లేవు. స్టోరీ బాగుంది, వావ్ ఫ్యాక్టర్స్ బాగున్నాయి. అండ్ మోర్ ఓవర్ 4 ట్విస్టులు ఉంటాయండి. 4 ట్విస్టులు కూడా నిజంగా ట్విస్ట్ల లాగే ఉంటాయి. మనం గెస్ చేసే విధంగా అయితే అసలు ఉండవు. అది ట్విస్ట్ అని తెలిసిన తర్వాత అప్పా ఏం ట్విస్ట్ రా బాబు అనే ఫీలింగ్ ఖచ్చితంగా వస్తుంది. ఇది ఓవరాల్ కిష్కింధపురి మూవీ గురించి. ఈ నా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ లో, మీ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా మూవీ లవర్స్ ఉంటే వాళ్ళకి ఈ షార్ట్ ని షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్.